వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చింత చిగురు వేరుశనగ గుళ్ళు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ చింత చిగురు వేరుశనగ గుళ్ళు పచ్చడిని తయారు చేసుకోవడం కోసం 1 కప్పు చింత చిగురుని తీసుకోవాలి. అలాగే 1 కప్పు వేరుశనగ గుళ్ళను కూడా తీసుకోవాలి. 15 పచ్చిమిర్చిని, అలాగే 8 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని అందులో ఈ పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే మనం పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చింత చిగురు తీసుకున్నాం కదా మనం 1 కప్పు, ఆ చింత చిగురుని వేసుకుని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని కూడా పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పట్టిన పచ్చట్లో 1 ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలండి. ఒకవేళ మీరు ఉప్పు సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చింత చిగురు వేరుశనగ గుళ్ళు పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ ఇలా దేంట్లో తిన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి ఈ పచ్చడి. మరి మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.